నేను అంటే యాజ్ పర్ ది లీగల్గా ఎప్పుడైతే రవి అరెస్ట్ అయినో 2 సస్పిక్షన్స్ అంటే నాకు వచ్చినాయి. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన ఒకరంటారు, ఇంట్లో అరెస్ట్ చేసిన ఒకరంటారు, పోలీసులు వాళ్ళ చాకచక్యంతో అరెస్ట్ చేసిన ఒకరంటారు, ఆయన వైఫై పట్టించిందని ఒకరంటారు. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఉంది. సరే ఎక్కడ పట్టుకున్నా కూడా ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు నిజంగా పట్టుకున్న ప్లేసు ఈ ఏదైతే ఇప్పుడు మనం డిస్ప్లేలు చూపించుతున్న ఈ యొక్క హార్డ్ డిస్క్లు కానీ ఈ సర్వర్స్ కానీ ఈ ల్యాప్టాప్స్ కానీ సీజ్ చేసినారు అంటున్నారు. సీజ్ చేసినప్పుడు ఇంత క్వాంటమ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళు విత్ ఇన్ నో టైంలో సీజ్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఆ మెటీరియల్ సీజ్ చేసినప్పుడు ఆ ప్లేస్కి ఆ మెటీరియల్ ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది, ఏ పర్పస్తో పోయింది, అండ్ దాని తర్వాత వెబ్సైట్లో మీరు సినిమాలు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎన్ని సినిమాలు ఎంత అప్లోడ్ చేసినారు. దీంట్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో నేను ఒక మాట అడుగుతా, హూ ఈజ్ ద కంప్లైనెంట్? అంటే చాలాసార్లు ఇండస్ట్రీ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎస్, కంప్లైంట్ వచ్చింది. ఈరోజు 300 కోట్ల రూపాయలు లేకపోతే 20 కోట్లు 40 కోట్లు 50 కోట్లు రవి అకౌంట్లో ఉన్నాయి అంటున్నారు కదా. హూ ఈజ్ ద విక్టిమ్? అంటే అతను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? అతని అకౌంట్లో 3.5 crores. పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా. అంటే సినిమా ఇండస్ట్రీకి 22,000 ఒక మాట అంటాను సార్, 22,000 crores. 22,000 crores 22,000 crores ఎవరైనా ఎంత పోగొట్టుకున్నారు చెప్పండి. అది కలెక్టివ్గా చెప్తున్నారు. మీకు ఒక క్వశ్చన్ నేను జనరల్గా అడుగుతాను. మీ వాచ్ పోయిందండి, మీరు కంప్లైంట్ ఇస్తారు. మీ వాచ్ పలానా చోట నేను వాచ్ కొనుక్కున్నా, నా వాచ్ ఖరీదు 20,000 రూపాయలు పోయింది, వెతికివ్వండి అంటారు. నీ సినిమా నువ్వు తీసినావు, నీ సినిమా వల్ల నువ్వు ఇంత నష్టపోయినావు, లీగల్గా నీకు కేసు ఎస్టాబ్లిష్ కావాలంటే నేను అడుగుతున్నా. ఇంత నష్టపోయినావు అని చెప్పిన వ్యక్తి ఎవరు? దానికి నిజంగానే వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఏమైనా ట్యాక్స్లు కట్టినారా? ట్యాక్స్ మనీ అయినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రాసెస్ లో వాట్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ they can present in? They cannot present any proof. Only the thing is that whatever the database have been secured by the police, దాంట్లో 20,000 సినిమాలు ఉన్నాయి అండ్ దాని తర్వాత ఇంత డేటా ఉంది, ఇంతమంది యొక్క క్రెడెన్షియల్స్ మా దగ్గర ఉన్నాయి. క్రెడెన్షియల్స్ ఆయన హ్యాక్ చేయడము ఒక వంతు అయితే, ఆ క్రెడెన్షియల్స్ మిస్యూజ్ చేసుకుంటే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని చర్య తీసుకోవాలి. ఈజ్ ఇట్ ఇల్లీగల్ టు అంతమంది ఇన్ఫర్మేషన్ 50 లక్షల మంది సమాచారం వాళ్ళ దగ్గర ఉంది అంటున్నారు. సో ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. ఒకటి 50 లక్షలు 5 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ నాకు కూడా అంటే నేను అంటే 50 lakhs పోలీసులు చెప్పిన దాని ప్రకారం 50 లక్షల మంది సమాచారం అతని దగ్గర ఉంది, సబ్స్క్రైబర్స్ సమాచారం అంటున్నారు. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒకటి అసలు సమాచారాన్ని అలా గ్యాదర్ చేయడం అనేది ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్, అట్ ద సేమ్ టైం అది రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. ఇంకా వీ డోంట్ నో, మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా అనేది జనరల్గా చెప్తున్నారు. టెక్నికల్గా నాకు తెలిసి నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మనము ఐబొమ్మలో లాగిన్ అయితామో, లాగిన్ అయినప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరు వస్తుంది, ఆబ్వియస్లీ మీ ఫోన్ నెంబర్ వస్తుంది, ఆబ్వియస్లీ ఓటీపీ వచ్చింది, క్రెడెన్షియల్ క్లియర్ అవుతుంది. వెదర్ దట్ ఈస్ అన్ అఫెన్స్. ఈవెన్ నేను జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలని కూడా అది ఆ క్రెడెన్షియల్స్ నేను చేయాల్సింది, పెట్టాల్సిందే. వెదర్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఒకటి, అది అఫెన్స్ కాదు ఎప్పుడైతే దాన్ని మిస్యూజ్ చేసుకుంటారో. ఇప్పుడు నా బ్యాంక్ మేనేజర్ దగ్గర నా అకౌంట్ ఉంటుందండి, అకౌంట్ నెంబర్ ఉంటే పాస్వర్డ్ ఉంటుంది అని చెప్పేసి వాడు నేరస్తుడని మనం అనుకోనికి లేదు. నా అకౌంట్ నెంబర్ను, నా పాస్వర్డ్ని ఆ బ్యాంక్ మేనేజర్ మిస్యూజ్ చేసుకుని నా అకౌంట్లో ఉన్న డబ్బులు ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆయన విత్డ్రా చేసుకుంటే అది నేరం అవుతుంది. ఇప్పుడు 50 లక్షల మంది డేటా నా దగ్గర ఉన్నదని ఒక చిన్న ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ నుంచి నేను చెప్తున్నాను, అంటే అతన్ని పూర్తిగా మనం పాజిటివ్గా చూడగలుగుతామా? మీరు అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, పబ్లిక్ ఈజ్ సపోర్టింగ్ ఎ లాట్, నేను కాదని చెప్పను. బట్ ఈజ్ ఇట్ నార్మల్ ఒక పర్సన్, ఒక కామన్ పర్సన్ వితౌట్ ఎనీ పర్మిషన్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంతమందికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండడం అనేది ఈజ్ ఇట్ నార్మల్? ఐ షుడ్ ఆస్క్ యు వన్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు ద స్టేట్. బ్యాంక్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటుంది, నేను ఒక మాట దే నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ అక్వైరింగ్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్న విషయం, నన్ను ట్రాక్ చేయాలంటే పోలీస్ విభాగానికి ఇంటెలిజెన్స్ కు తప్పు కాదు, అంటే పెద్ద సమస్య ఏం కాదు. నన్ను పోలీసు వాడు నన్ను ట్రాక్ చేస్తున్నాను అనడం అది తప్ప? అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు మనం కొన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు అవన్నీ చూసినా కూడా, ఇంత న్యూస్ వచ్చినా కూడా ఎవరెవరి మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. నిజంగానే ఒకవేళ అది చేసి దాన్ని మిస్యూజ్ చేస్తే, నా ఇన్ఫర్మేషన్ మీద ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకొని మీరైనా మిస్యూజ్ చేసినారా? సో దట్ ఈస్ అన్ అఫెన్స్ టు మై నాలెడ్జ్, అంటే ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో ఎప్పుడైతే ఈయన డేటా ఉంది, సరే ఏం డేటా ఉంది, దానివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటిది, ప్రజలు ఏ రకంగా నష్టపోయిన వ్యక్తిని కంప్లైంట్ ఇచ్చినాడా? ఎంతో మంది నష్టపోతూ మీకు కంప్లైంట్ ఇస్తున్నారు. సైబర్ క్రైమ్స్
నా అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. ఎక్కడంటే అమెరికాలో ఎవడేదో నేరం చేసిండు, ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ అయింది, నీది 7th లెవెల్లో లేకపోతే నీకు 6th లెవెల్ అని చెప్పేసి నా అకౌంట్స్ ఫ్రీజ్ చేసినారు. ఎక్కడ ఎవడో నేరం చేసింది దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం నాకేముంది? నా అమౌంట్ను మీరు ఎట్లా ఫ్రీజ్ చేస్తారు? దట్ ఈస్ ద క్వశ్చన్. నేను ఇదే ఇష్యూని నేను చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు. వెన్ ద కామన్ మ్యాన్ హీ ఈస్ మేకింగ్ ఎ కంప్లైంట్, the people and the system is not reacting so quickly. And when the big people are making a complaint, you are making them to ekkadandi ippudu nenu okatandi, I am not against the police, I really admire and నా కుటుంబం కంటే ఎక్కువ గౌరవించి ప్రేజ్ చేసే పోలీస్ని. ఇక్కడ స్పెషల్ కేసు కూడా ఏంటంటే జనరల్ గా కామన్ పీపుల్ లో కొంతమంది ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం అనేది లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో జరుగుతుంటది. అంటే ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసినా సరే వీధిలో అతనికి కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చేమో. బట్ బల్క్లో ఇంత పెద్ద ఎత్తున కామన్ పీపుల్ నుంచి సపోర్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మేధావులు అనే ఒక సెక్షన్ సహజంగా సమాజంలో ఉంటుంది. అంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి స్థాయిలో ఉండి సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ యూ, ఐ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫర్ రవి. సో దీనికి ఇది కొంచెం స్పెషల్ అని నా ఒపీనియన్. మేధావుల నుంచి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ లేదంటే సమాజంలో వాళ్ళంటూ ఒక స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు కూడా అతని వైపు సపోర్ట్ చేస్తున్నారంటే isn't it very special? రేపు నేను ఇదివరకు నేను ఏదో యాడ్ చదివినట్టుగా నిజంగా రేపు ఎవరైనా పబ్లిక్ ఇంకా రోడ్ మీదకి వచ్చేస్తే ఆపే శక్తి ఈరోజు పోలీసులకు ఉండకపోవచ్చు, అంత వస్తుంది. అంటే నేను నా లైఫ్లోనండి నేను చూసిన కేసెస్లో కానీ ఏ క్రిమినల్గా రికార్డ్ అయిన వ్యక్తి మీద ఇంత ఎప్పుడూ రాలేదు. ఈవెన్ ఐ హావెంట్ సీన్ చరిత్రను మొత్తం తిరగ రాసేసి చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ హిమ్, ఐఎమ్ నాట్ ఏదో ఆయన ఏదో ప్రైజ్ చేస్తున్నాను కాదు, లేకపోతే పోలీసుని తప్పుపడుతున్నాను కాదు. నేను వాస్తవం నేను చూస్తున్నాను కదా, ఇంత ఆదరణ వచ్చింది ఎవరికి లేదు. ఎందుకు? దానికి గల కారణం ఏంటిది? హూ ఇస్ ద రీజన్ ఫర్ దట్? ఆర్ యు నాట్ ద ఇండస్ట్రీ ఇస్ నాట్ ద రీజన్ ఫర్ దట్? ఆ నలుగురు కారణం కాదా దీనికి? నువ్వు మొత్తం సినిమాలంతా కూడా మీ కంట్రోల్ చేసుకుని ఒక కామన్ మ్యాన్కి సినిమా చూసే విసులుబాటు లేకుండా చేసింది మీరే కదా, మీ గోయి మీద అవ్వుకున్నారు కదా. అండ్ వీఆర్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్. అంటే వానికి అవసరం ఉంటే వాడు వస్తాడు, కొనుక్కుంటాడు, పోతాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుందండి. నేను నా పిల్లలతో నేను నలుగురితో నేను పోయినా, నా పిల్లోడు ఏడ్చిండు, నాకు ఇది కావాలన్నాడు, కొనియకపోతే నా ఎమోషన్ ఎంత బాధపడుతుంది. సేమ్ టైం అదే రకంగా ఏదైతే ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిందో ప్రతి కామన్ మ్యాన్ గుండెని తట్టేసింది ఇది. అండ్ వాట్ ఎవర్ ద ఎంటర్టైన్మెంట్ హీ వాంట్ హీ కుడ్ నాట్ గెట్ ఇట్. అప్పుడు రివల్యూషన్ రివోట్ అయితేనే ఉంటారు పబ్లిక్. దానికి ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే అడ్వకేట్ సలీం గారు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి మద్దతుగా వాదించడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు సలీం గారు మన స్టూడియోకి వచ్చి సలీం గారికి మరి ఈయన వకాలత్ ఇచ్చిండో లేదో నాకు తెలియదు కానీ అంటే ప్రతి చోట చూస్తున్నారు. సో ఇంకోటి నాకున్న ఇన్ఫర్మేషన్ ఆయన ఇంతవరకు కూడా ఎవరికి ఆథరైజ్ చేయలేదు, అంటే వకాలత్ అయితే ఎవరికి ఇవ్వలేదు. బట్ ఐ డోంట్ నో ఫర్ ద రీజన్. అండ్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ నాకు ఇప్పుడు తెలిసి పోలీస్ కస్టడీలో ఉన్నట్టున్నాడు ఆయన. ఒకవేళ అంటే ఈయన ఒక్కడే ఉన్నాడా, ఈయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఒక్క వ్యక్తి ఇది చేసేది కాదు. ఖచ్చితంగా ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొత్తం ప్రాపర్గా చేసేంత వరకు కూడా ఫ్యాక్ట్స్ బయటికి రావు. పూర్తి ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినంత వరకు కూడా నాకు తెలిసి రవి అయితే బయటికి రావడం అయితే కష్టమని నేను భావిస్తున్నాను సార్. ఓకే, లెట్స్ సీ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి ఇంకేదైనా అప్డేట్ ఉంటే మనం తప్పకుండా మాట్లాడదాం. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు డూ ఏ ప్రోగ్రామ్. అంటే ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది కాబట్టి హూ ఎవర్ సపోర్టింగ్ అండ్ హూ ఎవర్ నాట్ సపోర్టింగ్ హిమ్ ఇద్దరితో కూడా మేము ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. సో మెజారిటీ ఎట్లా వస్తున్నారు? సపోర్ట్ చేసే వాళ్ళు అపోజ్ చేస్తున్న వాళ్ళ? అంటే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతున్నారు. ఆయన అపోజ్ చేసిన అక్కడక్కడ ఉన్నారు, బట్ కొంతమంది భయపడుతున్నారు. చూడండి మీ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నారు చూడండి, అక్కడక్కడ ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాట్ ఎవర్ ద ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు, థ్యాంక్స్ అండ్ ఇట్స్ అ గుడ్ ఇనిషియేషన్ సార్. లెట్ us see the view of the public view. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. మరొకసారి మనం దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిన తర్వాత విల్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ అగైన్. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఈ కేసులో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కామన్ పీపుల్ నుంచి మద్దతు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే వెన్ వీఆర్ స్క్రోలింగ్ రీల్స్, ప్రతి ఒక్క 10 రీల్స్లో ఒక రీల్ దీనికి సంబంధించి వస్తుంది, రవికి సంబంధించో లేదంటే ఐబొమ్మకి సంబంధించో వస్తుంది. అండ్ కామెంట్స్లో చూస్తే